హాయ్ ఎవరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన టెట్కి సంబంధించి పేపర్ 2Aలో మ్యాథమెటిక్స్ కంటెంట్ సంబంధించి నిరూపక రేఖతో ఒక వీడియో చేయడం జరిగింది. అందులో ఉండేటువంటి ఇంట్రడక్షన్ ఫార్ములాస్ మొత్తం అంతా కూడా చెప్పడం జరిగింది. సో ఇది రెండో వీడియో. మొత్తం మీద అయితే 14 వీడియోలు చేయడం జరిగింది. ఏంటి నెంబర్ సిస్టమ్ అవనండి, అథమెటిక్ అవనండి, నెక్స్ట్ రేఖాగణితం, నిరూపక రేఖాగణితం కానీ, కోఆర్డినేట్ జామెట్రీ కానీ. సో మొత్తం మీద 13 వీడియోలు జరిగింది, 14 వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే సో డిఎస్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు ప్లేలిస్ట్లో చూస్తే టెట్కి సంబంధించి వీడియోలు ఉంటే అవి మీరు ఫాలో అయితే మొత్తం పాతవి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇందులో మొట్టమొదటి కోసం ఏమి ఇచ్చారంటే P -6, 7 మరియు Q -1, -5 బిందువుల మధ్య దూరం అన్నాడు. మధ్య దూరం మనకి ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. సో డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా మనకి √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో √ఓవర్ ఎంత అవుతుంది? -1. ఇది -6 అంటే +6 అవుతుంది. అలాగే y2 - y1 అంటే ఇక్కడ y2 -5 మైనస్ ఇక్కడ 7 -7 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? ఇది 5 హోల్ స్క్వేర్ ప్లస్ -5 - 7 అంటే -12 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 5 స్క్వేర్ అంటే 125 ప్లస్ -12 హోల్ స్క్వేర్ అంటే 144 -144 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 144. సో ప్లస్ మైనస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో √169 అంటే ఎంత అయింది? ఇది 13 స్క్వేర్ యూనిట్స్, చదరపు యూనిట్లు అవుతుంది. ఓకేనా? సో సెకండ్ మోడల్ ఏంటి చూద్దాం. సో ముందు వీడియోలో ఫార్ములాస్ అన్ని చెప్పాను. ఫార్ములాస్ మీరు దాంట్లో రాసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సో ఇందులో చూడండి, సెకండ్ వన్ ఏజ్ = -6, 10 మరియు B 3, -8 బిందువులు కలిపి రేఖాగణాన్ని P -4, 6 అంతరంగా ఏ నిష్పత్తులు విభజించడం. దీని డైరెక్ట్ ఫార్ములా ఉంది x1 - x/x - x2. సో మనకి ఆల్రెడీ ఎలా అయితే P -4, 6 = m1x2 + m2x1 / m1 + m2, m1y2 + m2y1 / m1 + m2 వేసుకుని రెండింటికి ఈక్వేషన్ ఈక్వల్ చేసి మనం రేషియో కట్టివ్వాలి. అలా కాకుండా డైరెక్ట్గా చేయొచ్చు. x1 ఇది x1 y1, ఇది x2 y2 తీసుకోండి. x1 ఎంత? x1 -6. ఈ వాల్యూస్ మనం కనుక సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత అవుద్ది చూసుకోవాలి. ఇది x y, ఈ పాయింట్ x y అనుకోండి. సో x1 ఎంత? -6 -x ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉందంటే -4 బై x -4 మైనస్ x2 -3 ఎంత? ఇది -6 + 4 బై -7 అంటే -2 బై -7. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ 2/7 అంటే 2:7 రేషియో అని వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి, ఇది x, y అనుకోండి. సో రెండింటిని ఈ ఫార్ములా అప్లై చేయండి, చేస్తే ఈజీగా చేసేయచ్చు, షార్ట్ కట్. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ 2 బిందువులు ఇచ్చాడు. వాటి యొక్క రేఖాగణిక యొక్క మధ్య బిందువు యొక్క నిరూపకాలు అడిగాడు. అంటే ఇది x1 y1, x2 y2 ఇలా రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో మధ్య బిందువు ఫార్ములా ఏంటి? x1 + x2/2, y1 + y2/2. సబ్స్టిట్యూట్ చేయండి. x1 ఎంత? ½ ప్లస్ x2 ఎంత? 3/2/2. y1 ఎంత? 6 ప్లస్ y2 ఎంత? 4/2. ½ ప్లస్ 3/2 అంటే 4/2, 4/2 అంటే 2/2, ఇది 10/2 ఎంత అయింది? ఇది 1,5 అయింది, 1,5. ఓకే, నేను నెక్స్ట్ బిట్ చూద్దాం. మోడల్ బిట్స్. ఇక్కడ సరేకే బిందువులని ఇచ్చాడు. సరేకే బిందువులు అంటే ఏంటి? త్రిభుజ వైశాల్యము 0 అవుతుంది. ఒక దాంట్లో కే విలువ కనుక్కోవాలి. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 అంటే హాఫ్ మాడ్యులస్ x1 × y2 - y3 ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × y1 - y2 = 0 అవుతుంది అనమాట. సో హాఫ్ ఇంటూ x1 ఎంత? 2, y2 - y3 అంటే k -4 ప్లస్ x2 అంటే -3, y3 4 మైనస్ y1 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది 2 ప్లస్ x3 -1, y1 -2, y2 -k = 0. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. హాఫ్ మాడ్యులస్ 2k -8, ఇక్కడ -3 × 4 -12, -3 × 2 -6, -1 × -2 +2, -1 × -k +k = 0. సో హాఫ్ మాడ్యులస్ 2k, ఇక్కడ ఒక k 3k అయింది. -8 - 12 -20
-26 -24 ఈజ్వల్ టు 0. సో హాఫ్ అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, ఏముంది 3k - 24 మాడ్యులస్ ఈజ్వల్ టు 0 ఇంటూ 2/1 అంటే 0 అంటే మాడ్యులస్ తీసేయండి. 3k - 24 0, ఎందుకంటే 0 + 0 -0 అవుతుంది, అటువైపు మాడ్యులస్ తీసేస్తాను కానీ 0 రాస్తాం. 3k ఈజ్వల్ టు 24, k వాల్యూ 24/3 ఈజ్వల్ టు 8 అవుతుంది. k వాల్యూ ఎంత 8. ఓకేనా, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ చూడండి, గురుత్వ కేంద్రం ఇచ్చాడు. ఇవి మూడు కూడా త్రిభుజం యొక్క శీర్షాలు అయితే గురుత్వ కేంద్రం జీ మన ఫార్ములా ఏంటి, x1 + x2 + x3/3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. అలాగే y1 + y2 + y3/3 గురుత్వ కేంద్రం అంటే ఇదేమో x1 y1, ఇది x2 y2, ఇదేంటి అవుద్ది x3 y3. సో సబ్స్టిట్యూట్ చేయండి. x1 ఎంత 0, x2 8, x3 8, x1 0 8 8/3. అలాగే y1 ఎంత 6, y2 12, y3 0/3 16/3 అవుతుంది. ఇది 18/3, 16/3 క్యాన్సిల్ అవ్వట్లేదు, 18/3 అంటే 6. సో ఇది గురుత్వ కేంద్రం అవుతుంది. ఈ యొక్క సరళరేఖ వాల్ అడిగాడు. సరళరేఖ వాల్ అంటే ఏంటి, ఇది x1 అనుకోండి, ఇది y1 అనుకోండి, x2 అనుకోండి, y2 అనుకోండి. వాల్ సూత్రం ఫార్ములా ఏంటి, y2 - y1/x2 - x1. దీని ముందు వీడియోలో అన్ని ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది ప్రతి దానికి సంబంధించి. ఆ ఒక్క వీడియోని ఫాలో అవ్వండి ఒకసారి, చేస్తే ఫార్ములాస్ అన్ని కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఈజీగా ఒక చోట రాసుకుంటే అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతాయి. y2 7 - y1 -8, x2 1 -x1 3, 7 + 8/-2 అంటే 15/-2 అంటే -15/2 సడన్. మరొకటి ఇచ్చాడు, వాల్ అడిగాడు కానీ యాంగిల్ ఇచ్చాడు. ధన x అక్షంతో 60 డిగ్రీల కోణం చేస్తూ పోతున్న యొక్క సరళ రేఖ వాలు. సో m = tan θ అనేది ఒకటి ఫార్ములా ఇవ్వడం జరిగింది. డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి. 2 బిందువులు ఇచ్చినప్పుడు ఇది ఒకటి చేయండి. సో m వాల్యూ అంటే సరళ రేఖ వాలు tan 30 అంటే 60 degrees. ఇక్కడ యాంగిల్ మారచ్చు, 30 degrees ఇవ్వచ్చు లేదా 40 degrees ఇవ్వచ్చు. సో tan 60 అంటే ఎంత వాల్యూ √3. సో సరళ రేఖ వాల్ ఎంత అవుద్ది √3. ఓకేనా, నెక్స్ట్ మోడల్ చూద్దాం. చూడండి, p 2, -3 మరియు q 10, y ల మధ్య దూరం 10 యూనిట్లు అయితే y వాల్యూ అంటే ఇది మన x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. సో pq ఎంత ఇచ్చాడు, బట్ ఆన్సర్ ఇచ్చాడు 10 అని. మన డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా తెలుసు, √x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్. x2 అంటే ఎంత 10 - x1 2 10 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే y -y1 అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, +3 హోల్ స్క్వేర్ ఈజ్వల్ టు 10. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. √8² ప్లస్ y + 3 హోల్ స్క్వేర్, దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం, ఈజ్వల్ టు 10 హోల్ స్క్వేర్. ఇక్కడ √2² క్యాన్సిల్ అయిపోద్ది, అంటే 8² అంటే 64 ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ ఈజ్వల్ టు 100. సో y + 3 హోల్ స్క్వేర్ ఈజ్వల్ టు 100 - 64 అంటే ఎంత 36. ఓకేనా, అంటే y + 3 ఈజ్వల్ టు √36 అంటే y + 3 ఈజ్వల్ టు +or-6 అంటే ఒకసారి +6 తీసుకోండి, మరొకసారి -6 తీసుకోండి. y + 3 ఈజ్వల్ టు -6. సో +6 తీసుకుంటే ఇది అటువైపు వెళ్ళిపోద్ది, 6 - 3 3 అవుతుంది. ఇది y వాల్యూ +3 అటువైపు వెళ్తే -3 అవుతుంది, -6 - 3 -9 అవుతుంది. సో y వాల్యూ -3 అండ్ y వాల్యూ 3 అవుతుంది. సో ఇది ఈ విధంగా మనం చేసుకోవాలి. y వాల్యూస్ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏది ఉందో చూసుకోండి. ఇక్కడ ఒక చతుర్భుజం ఇచ్చాడు, ప్యారలలోగ్రాములో 4 బిందువులు ఇచ్చాడు. అవన్నీ కూడా సమాంతరమైనటువంటి చతుర్భుజం అంటే ఏంటి, ప్యారలలోగ్రామ్. ABCD ఇచ్చాడు. సో ఇందులో A1 B C D ఇచ్చాడు. వీటి యొక్క x వాల్యూస్ y వాల్యూస్ కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ x ఇది y అంటే ఏంటి, AC మధ్య బిందువు BD మధ్య బిందువు రెండు కూడా సమానంగా ఉంటాయి. సో ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈజ్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD. ఈ రెండు యొక్క మధ్య బిందువులు సమానం. అంటే మధ్య బిందువు ఫార్మ్ ఏంటి, x1 + x2/2 y1 + y2/2. సో ఈ రెండు ముందు తీసుకోండి, 1 + x/2 1 + x/2 అలాగే 2 + 6/2 2 + 6/2 ఈజ్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD అంటే ఈ రెండు తీసుకోండి, x1 + x2/2 y1 + y2/2 అంటే 4 + 3/2 4 + 3/2 అలాగే y + 5/2 y + 5/2.
సో ఇప్పుడు ఏం చేయాలి, ఇందులో మొదటి నిరూపకం ఇందులో మొదటి నిరూపకానికి సమానం అవుతుంది, అదేవిధంగా ఇందులో రెండో నిరూపకం ఇందులో రెండో నిరూపకానికి సమానం అవుతుంది. సో ఇక్కడ ఈక్వల్ చేస్తుంది చూడండి, 1 + x/2 = 4 + 3/2. ఇక్కడ సేమ్ డినామినేటర్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో 1 + x = 7, x = 6 అవుతుంది. అదేవిధంగా ఎందుకంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది, సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు మీరు క్రాస్ మల్టిప్లై చేసుకుని అంతే వస్తుంది. అదేవిధంగాను ఇక్కడ చూస్తే రెండోది 2 + 6/2 = y + 5/2. సింప్లిఫై చేయట్లేదు, ఈజీగా క్యాన్సిల్ అవుతుంది అని. సో 2 + x ఇక్కడ కూడా సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లై చేసి ఇటు 2 అటు 2 వెళ్తుంది, ఆ 2 క్యాన్సిల్ అయిపోద్ది డివిజన్ చేసినప్పుడు ఇక్కడ. సో షార్ట్ కట్ లా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 + 6 ఏంటి 8 అవుతుంది, = y + 5. 5 ని తీసుకురండి. సో 8 - 5 = 3 = y. సో y వాల్యూ 3. సో ఆన్సర్ అంతా x6 y = 3 అయింది. సో ఈ విధంగా మధ్య బిందువు కర్ణాల యొక్క మధ్య బిందువు రెండింటికి సమానంగా ఉంటది. ఏసీ మిడ్ పాయింట్ = బీడీ మిడ్ పాయింట్. ఓకేనా. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ కనుక చూసుకుంటే 5, -6 మరియు -1, -1లలో తో ఏర్పడే రేఖను y అక్షం ఏ నిష్పత్తిలో విభజిస్తుంది. ఇందాక ఒకటి చెప్పాను మీకు, నేను x అక్షంతో కాకుండా మామూలుగా ఇచ్చేవి చెప్పాను. p = -4, 5 అనే మోడల్ ఒకటి చెప్పాను కదా. ఇప్పుడు y అక్షం ఇచ్చాడు, ఇక్కడ x అక్షం ఇచ్చాడు. సో వీటిని డైరెక్ట్ గా మనం చేసేయచ్చు, మొత్తం అంతా సమ్ అంతా చేయక లేకుండా. దీని ఫార్ములా -x1/x2 మైనస్ ఇది x1 y1 ఇది x2 y2 మైనస్ x1 ఎంత ఉంది ఇక్కడ -5 బై x2 ఎంత ఉంది -1. సో మైనస్ క్యాన్సిల్ అయితే 5/1 ఎంత రేషియో 5:1 రేషియోలో విభజిస్తుంది. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం చేసేయచ్చు. ఏ 1, -5 బి -4, 5 లతో ఏర్పడే రేఖ నేను x అక్షం ఏ నిష్పత్తిలో. ఫార్ములా -y1/y2. దీనికి x1 y1 ఇది x2 y2 అనుకోండి. మైనస్ y1 ఎంత -5 అంటే -5 y2 ఎంత ఉంది 5 ఉంది అంటే 5/5 ఎంత అయింది 1/1 అంటే 1:1 రేషియో అయింది. ఎంత అయింది ఇది 1:1 రేషియో. సో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మోడల్స్ చూద్దాం. సో డైరెక్ట్ గా చేసేయచ్చన్నమాట. ఫార్ములా మనకి ముందు వీడియోలో చెప్పడం జరిగింది, ముందు వీడియోలో ఉండేటువంటి వీడియోని మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఫార్ములాస్ ఉన్నాయి అందులోను. ఇది ఒకటి చూడండి, 3, 5 మరియు 5, 7 బిందువులను కలిపే రేఖ యొక్క వాలు ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. సో మనకి వాలు రెండు బిందువులు ఇచ్చినప్పుడు సూత్రం y2 - y1/x2 - x1. సో y2 అంటే ఎంత 7 మైనస్ y1 5 x2 ఎంత 5 మైనస్ x1 3 7 - 5 2 5 - 3 2 2/2 ఎంత 1 అవుతుంది. x అక్షం వాళ్ళని అడిగారు అనుకోండి 0 అవుతుంది. y అక్షం వాళ్ళంటే కింద డినామినేటర్ 0 వస్తాయి కాబట్టి నిర్వచింపలేము అంటే ఇన్ఫినిటీ. అలాగే x అక్షం మరియు y అక్షం ఖండన బిందువు ఏదని అడిగాడు అంటే 0, 0 లేదా మూల బిందువు అని రాయొచ్చు. సో ఈ విధంగా ఒక ఇది చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొకటి మనకి ఆల్జీబ్రా మీద సంబంధించి ఆ టాపిక్ సంబంధించి చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ యొక్క నిరూపక రేఖ 1, 2 కూడా 2 ఫాలో అవ్వండి. ఇప్పటివరకు కూడా 3 చాప్టర్లను కవర్ చేయడం జరిగింది. అది నెంబర్ సిస్టమ్ ఒకటి, అర్థమెటిక్ ఒకటి, కోఆర్డినేట్ జామెట్రీ ఒకటి. సో నెక్స్ట్ దాంట్లో ఆల్జీబ్రాకి సంబంధించి దాని మీద ఉండే బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఈ యొక్క వీడియోని మన ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా టెట్ పేపర్ 2 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.